డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ మధ్య నువ్వా నేనా అనే తరహాలో పోటీ పడక తప్పే పరిస్థితి కనిపించడం లేదా అంటే అవునని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అవును, కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా, బాలయ్య బాబు నటించిన అఖండ సినిమా, ఈ రెండు చిత్రాలు కూడా ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓజీని సెప్టెంబర్ 25వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. నిన్నటితో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. మరోసారి ఈ చిత్రం సెప్టెంబర్ 25వ తారీఖున వస్తుందని మేకర్స్ నిన్న కూడా గుర్తు చేశారు. అయితే అఖండ 2 కి షూటింగ్ మొదలయ్యే రోజునే సెప్టెంబర్ 25వ తారీఖున విడుదలవుతుందని ప్రకటించారు. ఇది నామమాత్రంగా ప్రకటించిన విడుదల తేదీ. విడుదలయ్యే సమస్య లేదు, సంక్రాంతికి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉందని, ఖచ్చితంగా సెప్టెంబర్ 25వ తారీఖున విడుదలవుతుందని మేకర్స్ మరోసారి ఖరారు చేశారు. రేపు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ లో విడుదల తేదీని ప్రకటిస్తారట. ఒకవేళ సెప్టెంబర్ 25వ తారీఖున ప్రకటిస్తే మాత్రం సోషల్ మీడియాలో ప్రతిరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు నందమూరి ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్స్ వార్ తప్పవు. కూటమిగా అంతా కలిసి ఒకే పార్టీగా అంటున్నారు, రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే కయ్యానికి కాలు దువ్వినట్టే. వాస్తవానికి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా తప్పు ఓజీ టీం వైపే ఉంది. ఎందుకంటే అఖండ 2 కోసం రిజర్వ్ చేసుకున్న డేట్లు తమ సినిమాని వేసుకోవాలనుకున్నప్పుడు అఖండ 2 టీంని సంప్రదించాలి. కానీ ఓజీ టీం మాత్రం అది చెయ్యలేదు. మేము వస్తున్నాం, ఎవరు ఆ డేట్లో ఉన్నా అడ్డు తప్పుకోవాల్సిందే అనే యాటిట్యూడ్తో విడుదల తేదీని ప్రకటించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవుతాయా అంటే ఖచ్చితంగా అవ్వవు. ఏదో ఒక సినిమా అక్టోబర్కి లేదా నవంబర్కి షిఫ్ట్ అవుతుంది. అఖండ 2 టీం మొండి పట్టు పడితే ఓజీ టీం వెనక్కి వెళ్ళక తప్పదు. ఎందుకంటే ఆ చిత్రం పవన్ కళ్యాణ్ కెరియర్లోనే కాదు, ఇండస్ట్రీలోనే కనీ విని ఎరుగని భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం. కేవలం ఒక్క నైజాం ప్రాంతంలోనే 90 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. భారీ బిజినెస్ కాబట్టి వేరే రిలీజ్ డేట్ ను చూసుకోవాలి. కానీ 100% ఓజీ చిత్రం సెప్టెంబర్ 25వ తారీఖున వస్తుందని, అఖండ 2 అక్టోబర్లో వస్తుందని అంటున్నారు. ఎందుకంటే అఖండ 2కి ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదు. మరోపక్క ఓజీ ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యి సంవత్సరం దాటింది.